మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, ఇంకా నాయన ఇప్పటి వరకు బిడ్డలు మిమ్మల్ని పాటలతో మహిమపరిచున్నారు నాయన. అలాగే మా ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకోవడానికి, భక్తి జీవితంలో నడవడానికి మీరు ఇచ్చినటువంటి దివ్య జ్ఞాన వాక్కులను కొద్ది నిమిషాలు పరిశీలిస్తుండగా, ఇంకో నాయన పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి మీ బిడ్డలకు చక్కగా విభజించి ఉపదేశించగలిగే జ్ఞానం నాకు అనుగ్రహింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలు మీ అందరూ కూడా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియమైన వలన మనం నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే ఆయన మనపై చూపినటువంటి ప్రేమను బట్టే మనం ఈరోజు ఇటు రీతిగా సజీవులుగా ఉన్నాం. ఇదే దినాన్ని చాలా మంది ఈ భూమి మీద మరణించి వెళ్ళిపోయారండి. మనల్ని దేవుడు ప్రేమించి ఇంకా మనకి ఆలోచించి సజీవ లెక్కలో మనం ఉంచి మనం తినడానికి కానీ తాగడానికి కానీ అన్నిటినీ కూడా దేవుడు మనకి సమకూర్చిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము చాలా అదృష్టవంతులు, చాలా ధన్యులం. ప్రియమైన వాళ్ళ కనుక మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో బైబిల్ గ్రంథం నుంచి ఒకసారి మనం ఒక మాట చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22 నుంచి ఒకసారి మనం చదువుకున్నాం. ప్రేమైన వాళ్ళరా, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22 నుంచి చదివితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు ఎలాంటి అంటున్నాడు? ప్రియమైన వల్ల కృప. కృప అనే పదానికి అర్థం అర్హత లేకుండా పొందేదే కృప. ఈ భూమి మీద ప్రియమైన వల్ల మనిషి భూమి మీద బ్రతుకుతున్న ప్రతిరోజు కూడా ఎన్నో అపరాధాలు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. దేవుడు ఉండమన్నట్లుగా పరిశుద్ధతలో కలిగి ఉండలేకపోతున్నాడు. అయినప్పటికీ కూడా సర్వమానవాళి మీద దేవుడు తన కృప నుంచి తన కలిగించిన ప్రకృతిని ద్వారాగా మనకి ఎన్నో మేలులు దేవుడు నిత్యము కూడా జరిగిస్తున్నాడండి. అందుకే ప్రియమైన అక్కడ అంటున్నాడు చూడండి, యెహోవా కృపగలవాడు అంటే ఆయన అందరినీ, ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన నమ్మని బిడ్డలను, సమస్త మనుషులకు కూడా ఏది తక్కువ కాకుండా అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డలు నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. కానీ నమ్మినా నమ్మకపోయినా కానీ అందరూ ఆయన బిడ్డలే, ఆయన కుమారులే, ఆయన కుమార్తెలే. గనుక ఏ ఒక్కరిని కూడా ఆయన తునీకరించట్లేదు. మనుషులుగా మనమైతే దేవుని తునీకరించే వారిగా ఉన్నాం, దేవుని అర్థం చేసుకునే వారిగా మనం ఉన్నాం, దేవుని పట్టించుకునే వారిగా ఉన్నాం. మన పనిపాట్ల వల్ల, మన ఉద్యోగాల వల్ల, మన వ్యాపారాల వల్ల దేవునికి సమయం ఇవ్వక, దేవుని వాక్యాన్ని చదవక, దేవుని గూర్చి ఆలోచించక ఆయన ఇచ్చిన సమస్తాన్ని మనిషి అనుభవిస్తున్నాడే తప్ప ఆ దేవుని గూర్చి క్షణ తీర్పాటుకు లేకుండా ఆలోచించట్లేదండి. కానీ ప్రియమైన వల్ల దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుని గూర్చి, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. అంటే ఈ భూ ప్రపంచాన్ని నిత్యము కాపాడుతున్నది తండ్రి అయిన దేవుడు, ఆయన యెహోవా. ఆ యెహోవాను గూర్చే విలాప వాక్య గ్రంథంలో చెప్తున్నాడు. ప్రియమైన వల్ల యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఏమండి, ప్రతి మనిషి కూడా దేవుని ఎప్పుడు స్మరించుకుంటాడంటే, దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే బాధ కలిగినప్పుడు, ఆ బాధ నుంచి విముక్తి పొందాలని, ఆ బాధ నుంచి నివారణ జరగాలని మనిషి ఏం చేస్తాడు?
దేవుని జ్ఞాపకం చేసుకుంటాడండి, దేవుని కొనియాడుతూ ఉంటాడు, దేవుణ్ణి బ్రతిమాడుకుంటూ ఉంటాడండి. కానీ ప్రియమైన వల్ల దేవుడైతే ప్రతి మనిషిని ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి నిత్యము కూడా మనుషులకు గురించి ఆలోచించే ఈ విశ్వాన్ని దేవుడు నడిపిస్తున్నాడు ప్రియమైన వల్ల. అందుకే అన్నాడు, ఎడతెగక నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. కనుక చాలా మంది ఈ భూమి మీద ఎంతో మంది రోజు రోజుకి నిర్మూలం అయిపోతుంటారు, అంటే భూమి మీద లేకుండా మృతులుగా మారిపోతూ ఉంటారు. కానీ ప్రియమైన వల్ల ఈ ఆదివారాన్ని మనం ఇలా కూడుకుని దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ యొక్క గొప్ప దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని మనం మొట్టమొదటిగా మనం గుర్తెరగాలి. ఇంకా చదివితే ప్రియమైన వారిలో ఇంకేమంటుందంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు ఎలాంటి ప్రియమైన వల్ల ఎంతైనా నమ్మదగిన వాడు. కానీ దేవుడి మీద నమ్మకం ఉండదండి ఈరోజు మనుషులకి. ఎవరి మీద నమ్మకం ఉందంటే, తాను సంపాదించినటువంటి డబ్బు మీద నమ్మకం ఉంది మనిషికి. డబ్బు ఉంటేనంట కొండ మీద కోతైనా దిగి వస్తుందంట అన్నాడండి. అంటే దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నా కానీ దేవుని కృప లేకపోతే నువ్వు మృతుడిగా మారిపోతావండి. దేవుని కృప ఉంటే నువ్వు ఎంత జబ్బు కలిగిన వాడివైనా కానీ దేవుడు నేను మరలా ఆయుష్ ఉంది కాబట్టి నీకున్నటువంటి ఆ వ్యాధిని నయంపరిచి మరలా క్షేమంగా గృహానికి రాగలవు. కానీ ప్రియమైన వాళ్ళ మనిషి ఏమంటే, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు ఆపద వచ్చినప్పుడే నమ్ముకోవడం కాదు, కానీ వెళ్ళవేళలో దేవుని కొనియాడాలి. వెళ్ళవేళలో దేవుని జ్ఞాపకంలో మనం ఉండాలి, మన జ్ఞాపకంలో దేవుడు ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి, ఆయనకు మనము పిల్లలము. కనుక ఆ పిల్లల తండ్రి ఎప్పుడు కూడా ఎలాగైతే ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉంటారో అలాగే దేవుడు మన పట్ల నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆ దేవుని పట్ల పిల్లగా మన నమ్మకం కలిగి లేవండి ప్రియమైన వాళ్ళగా. మనం సంపాదించినటువంటి ఆస్తిని బట్టో, మన చదువుకున్న చదువుని బట్టో, మనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, మనకున్నటువంటి విధానాన్ని బట్టి మనిషి గర్విస్తూ నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని ఆలోచించామంటే ఆలోచించట్లేదు. ఒక ధనం కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక పదవి కానివ్వండి, ఇవన్నిటినీ నువ్వు అనుభవిస్తున్నావంటే దానికి కారణం నీలో ఊపిరుంది, నీలో ప్రాణం ఉంది. ఆ ప్రాణం పోతే నువ్వు భూమి మీద నుంచి వెళ్ళిపోతావు, మరణించి మట్టిలో కలిసిపోతావు. కానీ ఈరోజు సజీవులుగా ఉన్నావంటే ఆ దేవుని యొక్క కృప వాత్సల్యము. దేవుడు నీకు నాకు మనందరికీ చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని మనం నిత్యము కూడా కాపాడుకుంటూ దేవుడిని మనము నిత్యము వెతకాలి. మన దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళు. ఇంకా యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు అంటున్నాడండి. ఏమండి, యెహోవా భాగం మనం. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ప్రియమైన వద నరుని మట్టితో నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏమవుతాడండి, జీవవాయు మొదగా మనిషి జీవాత్మ అయిన అంటే దేవుడే మనకి ఊపిరినిచ్చినట్లుగా మనకి బైబిల్ తెలియపరుస్తుంది. అందుకన్నాడు, యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, నేను దేవుని యొక్క భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మకం ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించే వారికి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దేవుడు మనుషులు ఈ రోజు ఏటేటినో ఆశ్రయిస్తున్నారు, కానీ అన్నిటికీ మూలము అయినటువంటి దేవుడిని మనుషులు ఆశ్రయించట్లేదండి. కనుక ప్రియమైన వారిలో ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే, యెహోవా దయాళుడు. మనుషులు దయ కొద్ది కాలం ఉంటది. మనుషులు ఎలాంటి వారంటే పెడితే పెళ్లి కొడతారు, లేదా చావు కొడతారండి. కానీ దేవుడు నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు కొనియాడకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడు నీ పట్ల దయ కలిగి ఉన్నాడు. నువ్వు ఏ రోజైనా నమ్ముతావేమోని, నువ్వు ఎప్పుడన్నా బాప్తిజం పొందుకుంటావేమోని, నువ్వు రక్షణలోకి వస్తావేమోని, నువ్వు నరకం నుంచి తప్పింపబడాలని దేవుడు మన పట్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన దయాళుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు నిత్యము తినడానికి తిండి, పేర్చడానికి గాలి, సమస్తాన్ని దేవుడు నీకు ధారాళంగా దయచేస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి రోజు మనుషులు ఏం చేస్తారంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నారు.
ఆ దేవుడు ఎలాంటి వాడని తెలుసుకోవడానికి ప్రయత్నము చేయట్లేదండి మనుషులు. ఏదో కలిగింది కాబట్టి మనం అనుభవించాలి అనుకుంటున్నాం తప్పితే, ఇంకా చూస్తే ప్రియమైన వల్ల తను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు, నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, మరలా మాట్లాడుతున్నాడు, తను ఎదుకుని వారి ఎడల ఆయన దయ చూపిస్తున్నాడు ప్రియమైన వల్ల. అంటే భూమి మీద నమ్మని బిడ్డలు కూడా దేవుడు ఏకరీతిగా దయ చూపేవాడు. ఇంకేమనంటే, నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అన్నాడండి. ఏంటండి రక్షణ అంటే ప్రియమైన వల్ల? మనిషి ఏమనుకుంటున్నాడంటే, మనిషి మరణించిన తర్వాత ఇంకేమీ లేదు, మనిషిని తీసుకెళ్లి మట్టిలో కప్పడేశారు కదా, మనిషిని తీసుకెళ్లి కట్టెలపై పెట్టి కాల్చేశారు కదా, కనుక మనిషి ఆలోచించేది ఏంటంటే ఇంకేమీ లేదు కాబట్టి ఆ చనిపోయిన మనిషి నిమిత్తం ఏం చేస్తానంటే ఒక 5 రోజుల నాడు, లేదా 7 రోజుల నాడు, లేదా 9 రోజుల నాడు, లేదా 11 రోజుల నాడు దిన కార్యక్రమాలు చేసి ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలని మనిషిలు ఏం చేస్తారంటే తుడిపించుకుంటున్నారు. కానీ ప్రియమైన వరద మనిషి జీవితం మరణంతోనే ముగింపు కాదండి. మరణంతో మరొక జీవితం ప్రారంభమవుతుందన్న సంగతి నేడున్నటువంటి అనేక మంది ప్రజలకు తెలియదండి. తెలియకే మరణించాడు కనుక మరణించిన తర్వాత వెంటనే కార్యక్రమాలు చేయాలని, మంచిగా భోజనాలు పెట్టాలని, జ్ఞాపకార్థం ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారండి. కానీ ప్రియమైన వరద ఆయన ఇచ్చే రక్షణ ఏంటంటే, ఈ భూమి మీద దేవుడు నమ్ముకున్న తర్వాత, ప్రభువుని స్వీకరించిన తర్వాత నువ్వు నమ్మకంగా, యథార్థవంతుడిగా, నీతివంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు జీవించగలిగినట్లయితే మరణించిన తర్వాత మరొక అద్భుతమైనటువంటి జీవితం ఉందండి. ఎందుకంటే దేవుడు సజీవుడు, దేవుడికి చావు లేని వాడు, ఆయన అమరుడైనటువంటి వాణిలో తెచ్చిన మనము కూడా నిత్యులము, మనము కూడా అమరులము. కాబట్టి మన ఆత్మకి ఏం లేదంటే చావు అనేది లేదండి ప్రియమైన వల్ల. మరి ఆయన ఎలాంటి వాడు అన్నది బైబిల్ తెలియజేస్తుంది. ఆ మాట కూడా మనం చూస్తే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 27వ వచనం చదువుదామమ్మా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనము. చూడండి, మనము నమ్మినటువంటి దేవుడు ఎలాంటివంట? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అంటున్నాడండి. మరణించిన తర్వాత మనకు నిత్య నివాసం ఎవరు? దేవుడే. ఆ దేవుడు అని గురించి ఏమంటున్నాడంటే భక్తుడు, శాశ్వతం అంటే ఏంటండి? ఎప్పటికీ నశింపనిది, లేనిది, నాశనము కానిది, శాశ్వతంగా ఉండేది. ఈ భూమి మీద శాశ్వతంగా ఈ యొక్క మనం నివసిస్తున్న భూమి కానీ, మన పైన ఉన్నటువంటి ఆకాశం కానీ, మనం చూస్తున్నటువంటి ఇవన్నిటి కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక దినం ఇవన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయి. పంచభూతములు మికటమైన యాండ్రంతో లయమైపోతాయని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల ద్వారా ఎన్నో విలువైన సంగతులు మనకి రాయించి ఉంచాడు ప్రియమైన వల్లరా. కానీ దేవుని గురించి అంటున్నాడంటే ప్రియమైన వల్ల, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహుడు నీ కింద నుండును, ఆయన నీ ఎదుటిని శత్రుని వెళ్ళగొట్టి నశింపజేయును. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి శాశ్వతుడు, ఆయన నివాసము శాశ్వతమైనది. అందుకని దేవుడు కీర్తన గ్రంథంలో మోషే ప్రార్థన చేసి అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. అంటే ఎన్ని తరాలకైనా దేవుడు ఎప్పుడు కూడా శాశ్వతుడు, నిత్యుడు, సజీవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉన్నటువంటి లోకానికి మనల్ని కూడా రావాలని ఆహ్వానం తెలుపుతాడు, నరులారా తిరిగి రండి అని. అంటే మనకి కూడా శాశ్వతమైన జీవితం ఉంది. ఆ శాశ్వతమైన జీవితం మనం భూమి మీద పొందాలంటే ఈ భూమి మీద మనం పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు, నిర్దోషులుగా తనలాగే బ్రతకాలని కోరుకున్నాడండి. ఆయనది శాశ్వతమైన. ఒకవేళ శాశ్వతమైన దేవుడికి మనం వెళ్ళకపోయినా కానీ, మనము పరిశుద్ధులుగా జీవించకపోయినా కానీ, భూమి మీద మరణించి దేవుడు నమ్ముకోకుండా చనిపోయినా కానీ శాశ్వతమైన జీవితం ఉంది. కానీ అది సుఖ సంతోషాలతో ఉండే జీవితం కాదు, అది దేవునితో ఉండే జీవితము కాదు, అది నరకప్రాయము. తరతరాలు యుగయుగాలు కూడా మన ఆత్మ నిత్యము నరకంలో కాలిపోవాలి, ఆ అగ్నిలో మండిపోతుంటది. కనుక అటువంటి నిత్యాగ్ని గుండానికి మనం వెళ్లకుండా ఉండాలంటే శాశ్వతులైన దేవుడు ఎవరు? ఎవరు నిజమైన దేవుడు? ఎవరు విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త ఎవరు? అని మనము మన పుట్టించిన దేవుడు ఎవరు
ఈ విశ్వంలో ఉన్న ప్రకృతి నడిపిస్తున్నది ఎవరు, ఈ విశ్వంలో ఉన్న జీవకోటిని ఆహారాన్ని అనుగ్రహిస్తున్నది ఎవరు, కాలాన్ని తిప్పుతున్నది ఎవరు, వీటన్నిటిని తెలుసుకుని అప్పుడు దేవుడు నమ్మాలి. కానీ దేవుణ్ణి నమ్మేవారు ఎలా ఉన్నారంటే వారి తల్లిదండ్రులు నమ్మినటువంటి దేవుళ్ళని దేవుడిగా పూజిస్తూ నమ్ముతూ ఉన్నారండి. కానీ ఒకసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు నిజమైన దేవుడు, ఎవరు శాశ్వతమైన దేవుడు, ఎవరు కృపగల దేవుడు, ఎవరు నిత్య జీవాన్ని ఇవ్వగల దేవుడు అనే సంగతి మనము తెలుసుకోవాలి ప్రియమైన వల్ల. మరొక మాట చూస్తే ప్రియమైన వల్ల యెషయా గ్రంథము పెద్ద ప్రవక్తల ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం చదువుదాం. చూడండి, దేవుడు అంటున్నాడు అంటే ఈ రోజు మనిషి తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదండి. ఏదో తమ పూర్వీకులు ఎవరైతే నమ్మారో వారే దేవుడు అనుకుంటూ వారినే పూజిస్తూ భూమి మీద తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారండి. ఈ రోజు అనేక మంది క్రైస్తవ బోధకులు, మిషనరీస్ వచ్చి క్రైస్తవ బోధకులు, సువార్తకులు ఎంతో మంది వీధులంట సువార్తలు చేస్తున్నప్పుడు కూడా వారికి పని పాటు లేని వారుగా ఉన్నారని వారు అనుకుంటున్నారు తప్ప ఒక శాశ్వతమైన దేవుణ్ణి పరిశీలన చేసేవారు కానీ ఒక శాశ్వతమైన జీవితం ఉందని వారు మనకి చెప్పేవారుగా వీధులంట వస్తున్నప్పుడు చాలా మంది వారికి పని పాటు లేక విదేశీ మతం అంటూ వేడన చేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళగా. కాకపోతే బైబిల్ అంటున్నాడు, ఒకసారి చూస్తే యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏమండి, ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైన వల్ల నీకు తెలియలేదా అంటున్నాడు దేవుడు, నువ్వు వినలేదా. ఏంటి, ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, ఎంతో మంది రాజులు వచ్చారు, ఎంతో మంది న్యాయాధిపతులు వచ్చారు. ఆఖరికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి సుమారు 2025 సంవత్సరాలు కాకుండానే ఇంకనూ నిజ దేవుడు ఎవరు తెలుసుకునేటువంటి దుర్మార్గత విషయంలో నేడు ప్రపంచం ఉంది ప్రియమైన వారదా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు ఏమంటే నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూ దిగంతములను భూమిని ఆకాశంలో ఉన్నటువంటి వాటిని కానీ భూమి మీద ఉన్నటువంటి వాటిని కానీ సమస్తాన్ని సూచించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు, నిత్యుడైన దేవుడు. ఆ నిత్యుడైన దేవుణ్ణి తెలుసుకోవాలండి. దేవుడిని నమ్ముకోవడం గొప్ప విషయం కాదు, దేవుడు తెలుసుకుని నమ్ముకోవడం గొప్ప విషయం. మనం నమ్ముతున్నది ఏదని చూడండి, ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం పరిశీలన చేస్తాం. ఒక టీవీ కొనాలన్నా దాని దగ్గరికి వెళ్ళి ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎంతకాలం వారంటీ, ఇది ఏంటి, అన్ని విషయాలు కూడా మనం పరిశీలిస్తాం. మరి మనం నమ్ముకునే దేవుడు, మన నిత్య జీవం ఇచ్చే దేవుడు, మనం పోషిస్తున్న దేవుడు ఎవరు ఏటని తెలుసుకోకుండా ఉన్నటువంటి లోకంలో ఈరోజు మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళదా. అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటే నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంట, నిత్యము ఉండేవాడు. కానీ మన జీవితాలు భూమి మీద నిత్యము ఉండేవి కాదండి. భూమి మీద మన జీవితాలు కొద్ది కాలం ఉంటాయి, తర్వాత భూమి మీద నుంచి మనం చనిపోయి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినా మరొక జీవితం ఉంది, అదే పరలోకం. ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడే నిత్యుడగు దేవుడు, ఆయన యెహోవా. ఆ నిత్య జీవాన్ని నీకు నాకు మనకందరికీ అనుగ్రహించాలని పాపంలో ఉన్నటువంటి మనలను పరిశుద్ధపరచడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా కానీ ఆయన కాచిన రక్తము ద్వారా మనకి ఏమవుతుందంటే పాప క్షమాపణ జరుగుతుందండి. ఆ పాప క్షమాపణ మనం పొంది ఆయన నమ్ముకుంటే ప్రియమైన వల్ల మనము కూడా నిత్యుడి మహాలోకానికి మనము వెళ్ళగలుగుతాం. మరొక మాట చూస్తే ప్రియమైన వల్ల యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. 10వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు మరలా యెహోవాయే నిజమైన దేవుడు. చూడండి ఏమంటే యెహోవాయే నిజమైన, అంటే ఈ భూమి మీద సుమారుగా 3 కోట్ల మంది దేవతలుగా దేవుడిగా పూజింపడుతున్నారు, పిలువబడుతున్నారండి. మరి ఎవరు నిజమైన దేవుడు అని చెప్పాలంటే ఇక్కడ దేవుడే స్వయంగా తన గురించి తనంటే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రత భూమి కంపించును,
జనములు ఆయన కోపమును సహింపలేవు. వెనుక ప్రియమైన వల్ల మనము ఆలోచిస్తే దేవుడు ఎంత కోపం గలవాడంటే, ఏమండి, ప్రారంభ మనుషులేంటి ఆదాము అవ్వలు పాపం చేస్తే వారు ఏదైనా తోటల నుంచి వారిద్దరిని కూడా బయటికి గెంటేసాడండి దేవుడు. ఏంటి, మొత్తం సమస్త జనులు కూడా చెడిపోయినప్పుడు వారిని భూమి మీద ఉండకుండా తుడిచేయాలని ఆలోచన కలిగి దేవుడు ఏం చేసింది, ఆ తరంలో ఆలోచిస్తే నోహు నీతిమంతుడిగా దేవునికి కనపడ్డాడండి. కనపడిన తర్వాత దేవుడు నోహుకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నోహు, ఈ భూ ప్రపంచాన్ని అంతా కూడా నేను నాశనము చేయబోతున్నాను కనుక నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా కనపడ్డావు కాబట్టి నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో. ఆ ఓడలోనికి నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోండ్రలు అందరూ కూడా ఆ ఓడలోనికి వెళ్ళండి అని చెప్పినప్పుడు నోహు ఏదైతే చెప్పాడో దేవుడు నోహు అట్ల విధంగా చేసాడండి. వాడిని కట్టుకున్నాడు. సమస్త భూమి మీద జంతువులన్నింటినీ కూడా రెండేటి జతలుగా వాటిని ఎక్కించాడని ప్రియమైన. అప్పుడు ప్రచండమైనటువంటి వర్షాన్ని రప్పించి ఈ భూ ప్రపంచం ఉన్నటువంటి సమస్త మనుషులను తుడిచివేశాడండి. దేవుడు ఎంత కోపిష్టి అంటే ప్రియమైన, ఎంత కోపిష్టో దేవుడు అంతా ప్రేమమయ్యాడండి. తర్వాత ఎందుకంటే నీతిమంతుడు నశించుకోవడం దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకని ప్రియమైన ఇంకా ఎదరికి మనం చూస్తే అదే ఆదికాండంలో కూడా సొదొమ గొమొర పట్టణాలు పాపంతో నిండి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్త జనులు కూడా పాపేచ్ఛలకు తిరుగుతున్నప్పుడు వారిని కూడా ఏం చేశాడు దేవుడు, ఆ రెండు పట్టణాలను కూడా దహించి వేసాడండి. దేవుడు నిజంగా చాలా ప్రేమమయ్యాడండి. అలా దహించాడు కాబట్టి ఆయన కూర్చోంటే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఈ విశ్వానికి రాజు దేవుడేనండి. ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది దేవుడేనండి. విశ్వంలో మనం తింటున్న ప్రతి ఆహార పదార్థము, తాగుతున్న ప్రతిదీ కూడా దేవుడు కలగజేయగా వచ్చినదే. మరి ఆయన కష్టాన్ని, ఆయన ఇచ్చినటువంటి సమస్తాన్ని భుజిస్తున్న మనము మరి ఎవరు దేవుడో తెలుసుకోవాలి కదా. ప్రతి మనిషి అనుకుంటే నేను సంపాదించుకుంటున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు డబ్బులు తెచ్చుకుంటున్నాను, నేను కొనుక్కుంటాను. కొనుక్కోవాలన్నా, వండుకోవాలన్నా, చేసుకోవాలన్నా ఎక్కడి నుంచి రావాలి? ముందు భూమి పండాలి. భూమి పండాలంటే అది దేవుడు దానిని పండించాలి. పండించే గుణం దానికి పెట్టాలి. సూర్యుడు మండే గుణాన్ని పెట్టాడు. సముద్రంలో జలసరలు పుట్టించాడు. అవి ఉత్తినే పెరగట్లేదండి, వాటన్నిటినీ కూడా పోషిస్తున్నది దేవుడే. మన మనుషులంటే మనముగా ఉద్యోగాలు చేసుకున్నాం, లేకపోతే వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే వ్యవసాయం చేసుకున్నాం బ్రతుకుతున్నాం. కానీ మనకంటే సుమారు 84 లక్షల జీవరాశులు భూమి మీద బ్రతుకుతున్నాయి. మరి వాటన్నిటికీ ఆహారం పెట్టేది ఎవరు? మనం పెంచుకున్నటువంటి కోడికో, మేకకో, లేదా గేదెకో మనం ఆహారం పెడతాం తప్ప మనకన్నా పెద్ద పెద్ద జీవరాశులు ఉన్నాయండి. సింహాలు కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, జిరాఫీలు కానివ్వండి, అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయి. వాటన్నిటిని పోషించేది ఎవరు? దేవుడేనండి. కనుక ఆయన ఎలాంటి దేవుడు సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. నిజంగా ప్రియమైన ఆయన కోపానికి మనము గురి కాకూడదు. ఆయన ప్రేమకు మనము బానిసలు అవ్వాలి. ఆయన ప్రేమకు మనము హత్తుకోవాలని ప్రియమైన వల్లగా. అలా మనం హత్తుకోనకపోతే ప్రియమైన వల్ల మన జీవితాలు వ్యర్థమైపోతాయి. ఇంకా చూస్తే ప్రియమైన వల్ల అదే అధ్యాయంలో 12వ వచనం కూడా చూస్తే ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టెను. భూమి ఎంత భాగముల నుండి ఆయన ఆవిరిని ఎక్కుజేయను, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించెను. కనుక ప్రియమైన వరద ఇక్కడ చూస్తే ప్రకృతిలో జరుగుతున్న వాటన్నిటికీ వర్షం కురవాలన్నా, ఉరుములు మెరుపులు రావాలన్నా, ఏమండి ఆవిరి పుట్టాలన్నా, భూమి పండాలన్నా, సముద్రంలో జలసరములు పుట్టాలన్నా, భూమి మీద మనుషులు సుఖంగా బ్రతకాలన్నా, మనుషులు చక్కగా సజీవులుగా ఉండాలన్నా దాని అంతటికీ కారకులు ఎవరంటే దేవుడండి. ఆ దేవుడే నిత్యమైన దేవుడు, ఆ దేవుడే సజీవమైన దేవుడు, ఆ దేవుడే శాశ్వతుడైన దేవుడు. కనుక ఆ దేవుడిని రోజు మనుషులు విస్మరిస్తున్నారు. ఆ దేవుడిని ఎవరు పట్టించుకున్నట్లేదు. దేవుడు ఎవరో తెలియక చాలా మంది అజ్ఞానులుగా
మిగిలిపోతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. కనుక ఆ దేవుని గురించి తెలుసుకోవాలంటే మరొక మాట మనం చూద్దాం. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20 చదువుతామండి. 17 వచనము, మొదటి అధ్యాయం 17 వచనం అండి. సకల యుగంలో రాజయుండి దేవుడు ఎలాంటి శాశ్వతమే మనం నేర్చుకున్నాం. ఆ ఎలాగంట సకల యుగంలో యుగ యుగాలకు నీవే దేవుడు అని మోసే కీర్తన రాస్తున్నప్పుడు, ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కూడా పౌలు గారు తిమోతికి లేఖ రాస్తానంటే సకల యుగాలు అన్నాడండి. అంటే ఎన్ని యుగాలు అంటే ఎన్ని యుగాలు అనేది మనకైతే తెలియని సకల యుగాలలో రాజయుండి అక్షయుడు. ఏమంటే మనుషులు అక్షయుల మనుషులు భూమి మీద ఉండగా క్షయులండి. ఎందుకంటే భూమి మీద మన జీవితం క్షయమైపోద్ది. ఎందుకంటే 60-70 సంవత్సరాలు చూడండి, మన ఆయుష్ యవనంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, బాల్యంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఈ శరీరం అంతా కూడా ముడతలు పడిపోద్ది. మనకున్నటువంటి కళ్ళు సరిగా కనిపించవు, చెవులు సరిగా వినబడవు, నోట్లో ఉన్నటువంటి పళ్ళు ఊడిపోతాయి, శరీరంలో ప్రతి అవయం కూడా కృషించిపోతూ ఉంటదండి. తల వెంట్రుకలన్నీ కూడా యవనంలో నల్లగా నిగనిగలాడుతూ ఉంటది. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు గడ్డం కానివ్వండి, మీసాలు కానివ్వండి, తల కానివ్వండి, అంతా కూడా తెల్లగా మారిపోద్దండి. అంటే మనిషి భూమి మీద నుంచి కూడా క్షయమైపోతాడు, క్షయమైపోయి మరల మట్టికి కలిసిపోతాడు. కానీ దేవుని గూర్చి భక్తుడైనటువంటి పౌలుగా రాస్తూ సకల యుగాలలో రాజయుండి, అంటే ఎన్ని యుగాలున్నా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడికి అనే వారికి ఏం లేదంటే చావు మరణాలు లేవండి. ఆయన గురించి అంటే సకల యుగాలలో రాజయుండి అక్షయుడును, అంటే ఆయనకి ఏం లేదు, క్షయమైపోయే తత్వం ఆయనలో లేదు. చూడండి ఇక్కడ అక్షయుడును అదృశ్యుడు, అంటే అక్షయుడు అన్నాడు ఆయన. అదృశ్యుడు అంటే ఎవరికి కూడా కనపడడు దేవుడు, కానీ ఆయన చేసే ప్రతి పని కూడా మాత్రం కనిపిస్తుంది. సూర్యుడు తిరుగుతున్నాడు అంటే ఆయన దయ వల్లే, భూమి పండుతుందంటే ఆయన దయ వల్లే, ఈ భూమి మీద పిల్లలు పుట్టుకొస్తున్నారంటే ఆయన దయ వల్లనే. ఇంకా చూడండి ఏమన్నాడు, అదృశ్యుడును అద్వితీయ దేవుని ఘనతయు మహిమయు యుగయుములు కలుగును గాక ఆమేన్. అంటే దేవునికి మనము ఏం కలిగాలంటే ప్రియమైన వల్ల అక్కడ మనం దేవునికి ఏం కలిగాలంటే మహిమ పరచాలి, మనం దేవునికి ఘనపరచాలి. దేవుడు యుగ యుగాలు ఏం పొందాలి, మహిమ పొందాలి. అలా మహిమ పొందాలంటే ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలు భూమి మీద మనమే. మనం దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దానికి ప్రియమైన ఆయన ఎలాంటి చెప్తున్నాడు మరలా చూస్తే, ఆయన అంట సకల యుగాలలో రాజు అన్నాడు. మన దేవుడు రాజు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఆయన గురించి ఏమంటున్నాడు, ఇంకానే అక్షయుడును అదృశ్యుడుకు దేవుడు. అదృశ్యుడు ఎవరికి కనిపించే దేవుడు కాడాయన, ఆయన కనిపించడు ఆయనకి. కనుక ప్రియమైన వల్ల మరొక మనం చూస్తే ఆయన గూర్చి, ఆయన చేసినట్టు కార్యాలను గూర్చి చూస్తే రామపత్రిక మొదటి అధ్యాయము 20 చూద్దామండి. రామపత్రిక మొదటి అధ్యాయము 20 చూస్తే, ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్యశక్తియు. ఏంటంటే చూడండి ఆయన కూర్చోండి, ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. ఆయన ఉన్నాడు అదృశ్యుడిగా, కానీ ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయంట. ఏక లక్షణాలు అంట, ఆయన అదృశ్య లక్షణం అనగా నిత్యశక్తియు. అంటే సూర్యుడిని ఎవరు వెలిగిస్తున్నారంటే దేవుడు, భూమిని ఎవరు పండిస్తున్నారంటే దేవుడు. ఎలాగ పండిస్తున్నారంటే ఎరువులు వేసినంత మాత్రాన్ని, ఊరు పూడ్చినంత మాత్రాన్ని, ఇత్తనాలు జల్లినంత మాత్రాన్ని భూమి ఏమి ఫలించదు. దాన్ని ఫలింపుటట్లుగా చేసేవాడు దేవుడు అండి. సూర్యుని వెలిగించేవాడు దేవుడు, చంద్రుని నడిపించేవాడు దేవుడు, వర్షాలు కురిపించేవాడు దేవుడు, ఆవిరిని లేవ చేసేవాడు దేవుడు, సమస్త నిత్యము జరిగించేవాడు దేవుడు. అందుకంటున్నాడు, ఏమనంటున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతున్న గనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే భూమి మీద జరుగుతున్నట్టు సమస్త కార్యాన్ని మనిషి చూస్తున్నాడే తప్ప ఇది ఎవరు జరిగిస్తున్నారు, దీని వెనకట ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనిషి
తెలుసుకోలేకపోతున్నాడండి ప్రియమైన వాళ్ళ. ఆయన అదృశ్య లక్షణాలు, దేవుడు అదృశ్యుడు. మరి దృశ్యుడిగా మనం దేవుడు ఎప్పుడు చూస్తామంటే మరణించిన తర్వాత ఏమంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత రెండో రాకడ జరిగినప్పుడు సమస్త మనుషులు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారండి. ఆ దేవుని చూడాలంటే, ఆ దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనం ప్రవేశించాలంటే ఇక్కడ యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా విశ్వసించాలి. ఆయన యందు మనకి పాప క్షమాపణ కలుగుతుందని మనం నమ్మాలి, ఒప్పుకోవాలి, బాప్తిజం పొందాలి. పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. అలా బ్రతికితే దేవుడు మన పట్ల ఆయన ఆనందం కలిగి ఉంటాడు ప్రియమైన. అటువంటి ఆనందం మనం పొందాలన్నా యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా విశ్వసించాలి. ఆ దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆ దేవుడు ఉన్నాడని నమ్మే కంటే ఆయన గూర్చికి తెలియాలంటే బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బాగా చదవాలి. అందులో ఆయన గూర్చి అనేకమైన సంగతులు దేవుడు రాయించి పొందుపరిచి మీరు దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి అనేక ఆధారాలు బైబిల్ గ్రంథంలో లిఖించాడండి. కొన్నిటిని మాత్రమే మనం ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్నాం. ఇంకా అనేకమైన విషయాలు తెలియాలంటే బైబిల్ని సరిగా పరిశీలనగా చదివితే అనేకమైన విషయాలు మనకి అర్థమవుతాయి ప్రియమైన వల్ల. అలా అర్థం చేసుకునే వారుగా మీరు ఉండాలని కోరుతూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు నాయన. ఇంకో తండ్రి, ఇప్పటి వరకు తండ్రి మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలోని తండ్రి మీరు ఉన్నవాడని, ఈ విశ్వాన్ని సమస్తాన్ని నడిపించే గొప్ప దేవుడని, మిమ్మల్ని మేము తెలుసుకోవాలని, మీరు పంపించిన యేసుక్రీస్తు వారి దేవుని కుమారుగా విశ్వసించాలని, విశ్వసించిన మేము బాప్తిసాలు పొందుకుని తండ్రి మారు మనసు పొంది ఒప్పుకుని పరిశుద్ధంగా జీవించాలని మీరు కోరుకున్నారు. మేము భూమి మీద ఉండగా క్షయమైపోయే వారమని, ఈ క్షయమైన జీవితానికి మరొక జీవితం ఉందని, ఈ క్షయమైన జీవితంలో తండ్రి మీ కొరకు తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కొనియాడి మీ కొరకు మేము బ్రతికితే తండ్రి మాకు అక్షమైన జీవితాన్ని మీరు అనుగ్రహిస్తారని మేము తండ్రి మీ మాటలను బట్టి మేము తెలుసుకున్నాం నాయన. తెలుసుకున్న మాటలను బట్టి తండ్రి ప్రభ నిత్యము కూడా మీ కృపలు మేము వర్ధిల్లుతూ, మీ జ్ఞానమును మేము వర్ధిల్లుతూ అనేక మంది ఆత్మలను రక్షించే పనిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభ మీరు వాడుకోమని, ఇంకోనైనా మేము చేసినటువంటి అపరాధాలను పాపాలను కూడా దయతో క్షమించమని, ఇంకోనైనా ప్రారంభించిన ఈ సన్న సంఘాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభ కొన్ని ఆత్మలైన తండ్రి రక్షించాలనే ఆలోచన తపన కలిగి ఈ పరిశీలన ముందుకు జరిగిస్తుండగా నాకు సహకారులుగా ఉన్నటువంటి తండ్రి మీ కుమారుడు మనోహర్ గారిని, చిన్ని గారిని, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మేమందరము కలిసి మిమ్మల్ని మహిమపరిచి తండ్రి ప్రభ మరణించి మీరున్నటువంటి మహాలోకానికి వారసులుగా కాగలిగినట్లు మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును దీవించమని ఆశీర్వదించమని, మాకున్నటువంటి బలహీనతలను, మాకున్నటువంటి సమస్యలను, మాకున్నటువంటి బాధలన్నింటి నుంచి తండ్రి ప్రభ మమ్మల్ని తప్పించి మీ సేవలో ముందుకు కొనసాగి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్ని వచ్చి ప్రభు వాళ్ళ కార్యక్రమం నడిపిస్తుంది.